Hi, you're practicing High Court advocate. Today came up with a very interesting incident which was happened very recently. Day before yesterday, we have secured the court order which quashed the FIR. The FIR was filed on against the husband and the mother and father of the husband and the both sisters of the husband. ఎవరైతే మా క్లయింట్ మనల్ని అప్రోచ్ అయ్యారో 498A కేసు మీద హీఈస్ ద హస్బెండ్ అండ్ మనల్ని అప్రోచ్ అయింది వాళ్ళ ఫాదర్. ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అక్యూజ్ నెంబర్ 1 ఉన్నారో వాళ్ళ ఫాదర్ మనల్ని అప్రోచ్ అయ్యారు. అయితే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అండ్ ఇద్దరు సిస్టర్స్ అందరూ కూడా రాజమండ్రిలో ఉంటారు. బట్ ఈ ఎవరైతే మనకి అప్రోచ్ అయ్యారో క్లయింట్ వాళ్ళ సన్ ఎవరైతే అక్యూజ్ నెంబర్ 1 ఉన్నారో హస్బెండ్ క్లయింట్ ఉన్నారో అతను మాత్రం కేరళలో ఉంటారు. కాపురం పెట్టింది కేరళలో. వీళ్ళకి మ్యారేజ్ అయింది రాజమండ్రిలో. కాపురం జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అంతా కూడా వీళ్ళిద్దరు మ్యాట్రిమోనియల్ హౌస్. ఒక్కరోజు కూడా రాజమండ్రిలో వీళ్ళిద్దరు కలిసి లేరు, వైఫ్ అండ్ హస్బెండ్. బట్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ యొక్క మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారో వాళ్ళ నలుగురిని కూడా ఎఫ్ఐఆర్లో ఇరికించడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ 498A కేసెస్. పోలీసులు వారు కూడా ఆలోచించకుండా ఈ ఎఫ్ఐఆర్లో ఇదంతా జరిగి 1.5 year వరకు అవుతుంది. ఇదంతా జరిగి రాజమండ్రి పోలీస్ స్టేషన్లో 498A అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఈ టోటల్ ఫ్యామిలీ మీద పెట్టడం జరిగింది. ఎవరైతే హస్బెండ్ అంటే ఎల్డర్ సన్ ఆఫ్ ది వైఫ్ అండ్ హస్బెండ్, తల్లిదండ్రులకి పెద్ద కొడుకు ఇద్దరు కూతుర్లు, ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక 498A కేసు మీద ఇరికించేసి వైఫ్ ఎవరైతే ఉన్నారో అతను మ్యారేజ్ చేసుకున్న ఆయన యాక్చువల్గా అబ్రాడ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆయన అబ్రాడ్లో చేసుకుంటున్న ఆయన ఈ మ్యారేజ్ గురించి రాజమండ్రిలో జస్ట్ మ్యారేజ్ మాత్రమే జరిగింది. అబ్బాయి యొక్క పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మాత్రమే ఉంటారు. బట్ అమ్మాయిది కేరళ నుంచి వచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకుని వచ్చి వీళ్ళు కాపురం పెట్టింది కేరళలో, అమ్మాయి వాళ్ళ హౌస్ దగ్గర. సో అక్కడ వాళ్ళ పేరెంట్స్ తప్పేం లేదు, వాళ్ళేం ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ చేయలేదు. బట్ వీళ్ళ ఇంట్లో ఉండకుండానే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ సిస్టర్స్కి సంబంధం లేకుండా టోటల్ వీళ్ళ ఫ్యామిలీని హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా 498A కేసులో ఇరికించడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సంబంధం లేదు అని మేము ప్రూవ్ చేయడం జరిగింది హానరబుల్ హైకోర్టులో. 482 CRPC కింద క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు కూడా అదే యాక్సెప్ట్ చేయడింది. A1 ఒక్కరిని కేసుకి అటెండ్ అవ్వమని చెప్పి ఆర్డర్ ఇస్తూ A2 నుంచి A5 వరకు ఎవరైతే ఉన్నారో A2 మదర్, A3 ఫాదర్, A4 అండ్ A5 సిస్టర్స్ ఆఫ్ ది హస్బెండ్ వాళ్ళందరికీ కూడా కేసు కొట్టేయడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో అయితే ఇతను అబ్రాడ్లో ఉన్న ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత రైట్ ఇమీడియట్లీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ఒక 9 రోజులు ఉన్నారు. 1 month అక్కడ ఉన్న తర్వాత అతను అబ్రాడ్ వెళ్ళిపోవడం జరిగింది. అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వీసా అరేంజ్మెంట్స్, ఈ షూరిటీస్ ఎవ్రీథింగ్ అంతా కూడా అరేంజ్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 3 monthsలో ఆ అమ్మాయిని కూడా అబ్రాడ్ తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా 2021లో జరిగింది. అది December ఆర్ సమ్వేర్ జరిగిన తర్వాత 2022లో వీళ్ళిద్దరూ కలిసి ఉండడం జరిగింది. ఒక 6 months to 8 months అక్కడ కలిసి ఉన్నారు. లేటర్ అబ్బాయితో నచ్చట్లేదు, ఇష్టం లేదు, తిడుతున్నాడు, హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి యాక్చువల్గా చేసింది అబ్బాయిని హెరాస్ చేసింది. అతని పేరెంట్స్ని తిట్టడం, అతనికి టైంకి ఫుడ్ ప్రిపేర్ చేయకపోవడం. అంటే ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ టైమింగ్స్ వేరు, అక్కడ టైమింగ్స్ వేరు. వాటిని అడాప్ట్ చేసుకోలేక ఆ అమ్మాయి టెన్స్ ఫీల్ అయ్యి, మ్యారేజ్ అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం రిలేషన్. 1 month or 2 months అబ్బాయిని చెక్ చేసేసుకుని లేకపోతే ఒక 6 months అబ్బాయితో కాపురం చేసి నేను అడ్జస్ట్ అవ్వలేను అని చెప్పేసి మ్యారేజ్ అనే రిలేషన్ని పాడు చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఇన్ మై ఒపీనియన్. అయితే అబ్బాయిని అక్కడ వదిలేసి ఈ అమ్మాయి వచ్చేసింది. ఎప్పుడైతే కేరళ వచ్చేసిందో కేరళలో కంప్లైంట్ పెట్టకుండా వచ్చి ఎవరైతే అబ్బాయి యొక్క పేరెంట్స్ బాధ్యత ఎంతవరకు మ్యారేజ్ చేయడం వరకు, వాళ్ళ మంచి చెడులు చూడడం వరకే, అదంతా వాళ్ళు చేశారు, పంపించారు. ఎక్కడా కూడా వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్లో పాపం వీళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎక్కడా కూడా వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఒక ప్రాబ్లంలో వీళ్ళు చేసింది ఏం లేదు. అయితే కూడా వీళ్ళనందరినీ ఇరికించి ఎవరైతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్నెసరీగా ఇరికించి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ పెట్టించడం జరిగింది. ఇన్ ది మీన్ వైల్ ఈ 498A కేసు ఫైల్ చేసిన తర్వాత ఇదే రాజమండ్రి పోలీస్ స్టేషన్లో వాళ్ళు 41A నోటీస్ తీసుకున్నారు. ఇంకొక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ట్రయల్ నడుస్తుంది. లక్కీలీ దే హ్యావ్ అప్రోచ్డ్ us అండ్ వీ హ్యావ్ ఫైల్ ది క్వాష్ పిటిషన్ అండర్ 482 CRPC. అది వాళ్ళకి క్వాష్మెంట్ కూడా జరిగింది.
అయితే ఈ క్వాష్మెంట్ నడుస్తున్న సందర్భంలో అమ్మాయి మళ్ళీ డీవీసీ అతని మీద ఫైల్ చేయడం, అలాగే 125 CRPC అంటే మెయింటెనెన్స్ ఫైల్ చేయడం. ఎప్పుడైతే క్వాష్మెంట్ అయిపోతుంది, ఎక్కడైతే వీళ్ళ పేరెంట్స్ ఈ కేసులో నుంచి బయటపడిపోతున్నారో అన్న సందర్భాల్లో అమ్మాయి మెంటల్ ఎగోని క్రియేట్ చేసుకొని మళ్ళీ అగైన్ ఇంకో 2 కేసులు పెట్టాలి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మళ్ళీ కాంపన్సేషన్ గురించి సో 30 lakhs కావాలి అని చెప్పి అబ్బాయి యొక్క పేరెంట్స్ని మళ్ళీ సేమ్ what the story she was concocted in the 498 case, the same story was concocted here in the domestic violence case. దీంట్లో వేసి ఒక 30 lakhs కాంపన్సేషన్ అడిగింది. ఆ అమ్మాయి ఇచ్చింది ఒక 5 lakhs అండ్ ఆల్మోస్ట్ డౌరీ. ఇన్ అడిషన్ టు దట్ కాంపన్సేషన్ కావాలి ఒక 30 lakhs అని చెప్పి. ఇంతవరకు వాళ్ళకి చిల్డ్రన్ లేరు, పిల్లలు లేరు, జస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉంది ఆల్మోస్ట్ ఒక 8 months. దట్ కూడా అబ్బాయి అబ్రాడ్లో ఉంటే అక్కడ కలిసి ఉన్నారు. అమ్మాయి ఇంట్లో ఒక 1 month కలిసి ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 9 months కలిసి ఉన్నారు. దానికి ఒక 30 lakhs కాంపన్సేషన్ వేసి, ఇన్ అడిషన్ టు దట్ అబ్బాయి వాళ్ళ ఫాదర్ సంపాదించుకున్న ప్రాపర్టీలో రైట్స్ అడుగుతుంది ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో అండ్ మెయింటెనెన్స్ కేసెస్లో. ఎంతవరకు సమంజసమది? సో ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఈ 498A కేసు వీగిపోతుంది, పేరెంట్స్ దీంట్లో తప్పించుకుంటున్నారని తెలిసిందో టెన్షన్ ఫీల్ అయింది, మెంటల్గా ఇబ్బంది పడిపోయి వీళ్ళందరినీ కూడా మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ కేసేసి దాంట్లో కూడా వాళ్ళ ప్రాపర్టీస్ని, ఎంత ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా దాంట్లో రాసి, అబ్బాయికి శాలరీ ఒక 3 lakhs వరకు వస్తుంది అబ్రాడ్లో ఉన్నప్పుడు. ఆ 3 lakhs పే అక్కడ ఉండి ఆ అమ్మాయి చేసిన పని చూడండి. ఇంటెన్షనల్గా అబ్బాయితో కలిసి ఉండాలి, వీళ్ళిద్దరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీగా టర్న్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎవరు కూడా ఆ అబ్బాయి ముందు నుంచి ప్రీ ప్లానెడ్గా అతని శాలరీ స్లిప్స్ కానీ, అతని బ్యాంక్ బ్యాలెన్సెస్ కానీ, అతని ఎక్స్పెండిచర్ కానీ, అతని అకౌంట్స్ కానీ, అతని ప్రాపర్టీస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఏవి కలెక్ట్ చేసుకోరు. బట్ షీ వాజ్ వెరీ ప్లాన్డ్ దట్ అవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు డీవీసీ కేసేసింది. సో లెట్ ఇస్ బీ, దాన్ని కూడా క్వాష్ చేస్తాము, దాంట్లో కూడా బేసింగ్ హర్ ఇంటెన్షన్ ఇవన్నీ చేసింది అని చెప్పి ప్రూవ్ చేస్తాము, అది కూడా క్వాష్ అవుతుంది. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక ఎంఆర్ఓగా ఉండి రాజమండ్రిలో రిటైర్ అయ్యారు. ఆయనకు ఆల్మోస్ట్ ఒక 3 houses ఉంటాయి, ఒక 10 acres వరకు పొలం ఉంటుంది. అది వాళ్ళకి తాతల నుంచి వచ్చిందా లేకపోతే ఆయన సంపాదించుకున్నారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ప్రాపర్టీ ఇల్లుల వరకు ఉన్నాయి వాళ్ళకి. తదనంతరం వాళ్ళ తాతల ద్వారా 10 acres పొలం వచ్చింది. ఆ 10 acres ఈమెకు వాటా ఎలా వస్తుందండి? ఇంక పిల్లలు లేరు, ఇంతవరకు వాళ్ళ ఎవరైతే హస్బెండ్ క్లయింట్ ఉన్నారో అతనికే రాయలేదు ప్రాపర్టీ, అతనికి ఎలా వస్తుంది? సో దిస్ ఈజ్ ది వే ఆఫ్ థింకింగ్. ఒక మ్యారేజ్ ఒక పెళ్ళి అనే వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఈజీగా సంపాదించాలి అన్న ఇంటెన్షన్తో ఆడపిల్లలు ఉంటే కనుక ఈ పద్ధతిని మార్చుకోవాలి. మ్యారేజ్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇది ఒక ఎంప్లాయ్మెంట్ కాదు. మళ్ళీ ఆ మెయింటెనెన్స్ కేసులో ఏమేసిందంటే షీ వాంటెడ్ టు బీ అలోన్, షీ వాంటెడ్ టు బీ అవే ఫ్రమ్ ది హస్బెండ్. కాపురంకి రాదు, సపరేట్గా వాళ్ళ పేరెంట్స్తో ఉంటుంది. బట్ ఆమెకి మెయింటెనెన్స్ కావాలి, మంత్లీ ఒక 1 lakh మెయింటెనెన్స్ కావాలి. అది పే స్లిప్స్ తీసుకొచ్చి 3 lakhs చూపించి నాకు దీంట్లో 1/3 కావాలి లేకపోతే 1/4 కావాలని అసలు డిమాండ్స్ ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో హస్బెండ్ని పెళ్లి చేసుకునేది అతను శాలరీ తీసుకోవడానికి, మీరు సపరేట్గా ఉండడానికి, కాపురం చేయడానికి కదా, అంటే సొసైటీలో ఒక బెస్ట్ ఫ్యామిలీగా మీరు ముందుకు వెళ్ళడానికి కదా. వాట్ ఆర్ ది ఇంటెన్షన్స్ బిహైండ్ దట్? ది ఇంటెన్షన్ బిహైండ్ ది మ్యారేజ్ ఈజ్ నాట్ gaining the salary, not gaining the compensation, not gaining the alimony, not gaining the maintenance. The intention behind the marriage should be to develop a good nation, good society. సొసైటీలో మీరు ఒక రోల్ మోడల్లా ఉండాలి, మీ ఫ్యామిలీని చూసి ఇంకొక 10 ఫ్యామిలీని నేర్చుకునేటట్టు ఉండాలి. కానీ మీ మ్యారేజ్ అని పెళ్ళి అనే ఒక వ్యవస్థని ఒక వ్యాపారంగా మార్చేయకూడదు. అలా మార్చాలి అనుకున్నప్పుడు అసలు మ్యారేజ్ చేసుకోకూడదు. సో ఎంత సఫర్ అవుతున్నారు అంటే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఇలాంటి ముందు వెనక చూసుకోకుండా, ఇంటెన్షన్స్ అర్థం చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మ్యారేజ్ చేసేయడం వల్ల ఇటు హస్బెండ్ ఫ్యామిలీ చాలా అంటే చాలా నలిగిపోతున్నాయి. సో బేసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, బేసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఆన్ దీస్ కేసెస్, ఈ ఫాల్స్ అండ్ ప్రివిలేజ్ కేసెస్ని ఓవర్కమ్ చేయడానికి జడ్జి గారి ముందుకి అదే తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్లో the complaint has been raised with devoid of any reasonable merit and the continuance of the criminal proceedings may lead to abuse of process of law అని చెప్పడం జరిగింది. జడ్జి గారు కూడా, హానరబుల్ జడ్జి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ క్రిమినల్ కేసుని క్వాష్మెంట్ చేయడం జరిగింది. బట్ ది క్రిమినల్ కేస్ ఈస్ పెండింగ్ అగైనెస్ట్ A1కి కూడా మేము క్రిమినల్ కేసు ఈ క్వాష్ పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరుగుతుంది. బేసింగ్ ఆన్ ది సేమ్ ఆర్గ్యుమెంట్స్, బేసింగ్ ఆన్ ది సేమ్ ఇంటెన్షన్స్ విచ్ ది వైఫ్ ఈస్ హ్యావింగ్, మేము అదే ప్రూవ్ చేస్తాం, అతను కూడా క్వాష్మెంట్ చేయిస్తాం.
బట్ బీయింగ్ వెరీ ప్రాక్టికాలిటీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ మేము ఓన్లీ ఫర్ పేరెంట్స్ ఆఫ్ ది హస్బెండ్ క్లయింట్ అండ్ ది సిస్టర్స్ ఆఫ్ ది హస్బెండ్ క్లయింట్ వరకు 498A మీద క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ దట్ వాజ్ క్వాష్డ్. సో అలాగే ఎవరైతే ఇప్పుడు వైఫ్ అతని శాలరీలో 1 lakh వరకు కావాలని డిమాండ్ చేస్తున్నాం వితౌట్ హ్యావింగ్ చిల్డ్రన్ కూడా లేరు, ఆమెకి 1 lakh మెయింటెనెన్స్ ఏం చేసుకుంటుందో, మెయింటెనెన్స్ తీసుకోవడానికి మ్యారేజ్ చేసుకుంటున్నారా? ఈ రకంగా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? సో కొంతమంది అయితే కొన్ని కేసెస్లో చూస్తున్నాం అబ్బాయికి ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీలో షేర్ అడుగుతున్నారు. ఒక 5 acres 10 acres ఉంటే నాకు 5 acres కావాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ రెసిడెన్స్ ఆర్డర్స్ అడగచ్చు. ఇప్పుడు హస్బెండ్తో డిస్ప్యూట్ ఉన్నప్పుడు హస్బెండ్తో కలిసి ఉండడం ఎందుకు? 498A కేసు పెట్టినప్పుడు హస్బెండ్తో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఒక రెసిడెన్స్ ఆర్డర్ తెచ్చుకుని కోర్టు దగ్గర నుంచి అబ్బాయితో కలిసి ఉండడం ఎందుకు? ఆ ఇంట్లో ఉండడం ఎందుకు? మ్యాట్రిమోనియల్ హోమ్లో ఉండడం ఎందుకు? ఉండాల్సిన నెసెసిటీ ఉంటే అక్కడ హెరాస్మెంట్ జరుగుతుంది కాబట్టి 498A కేసు పెట్టారు. 498A కేసుని పెట్టినప్పుడు మళ్ళీ ఇంకా రెసిడెన్స్ ఆర్డర్స్ తెచ్చుకోవడం ఎందుకు? కోర్టు ద్వారా ఇద్దరు కలిసి ఒక్క చోట ఉండడం ఎందుకు? అబ్బాయిని బయట పంపించడానికే. ఇదే జరిగింది. మేము రీసెంట్గా వైజాగ్లో ఒక కేసు చూసామండి. హస్బెండ్ది ఓన్ హౌస్, అమ్మాయి ఫస్ట్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. దిస్ ఈజ్ ఎ గుడ్ సొసైటీ. కొంతమంది పేరెంట్స్ అమ్మాయిలలాగా భర్తలను వదిలేసి పుట్టింటికి వచ్చేస్తుంటే పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. దట్ ఈస్ గుడ్. ఏం జరిగినా కూడా అక్కడ మీరు సర్దుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. ఎక్కడికో చోట అడ్జస్ట్ అవ్వకపోతే మ్యారేజ్ అనే వ్యవస్థ ముందుకెలా వెళ్తుంది? ఇంకా ముందు తరాలు మ్యారేజ్ ఎందుకు, మేము లివింగ్స్లోనే ఉంటాం అంటారేమో. ఇంకా మ్యారేజ్కి రెస్పెక్టే ఉంది. సో బేసిక్గా ఆన్ దట్ కొంతమంది పేరెంట్స్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. ఎంకరేజ్ చేయకుండా చేయడం వల్ల ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏమైందంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేదు. మళ్ళీ తిరిగి హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది. ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టిందో, ఎవరి పేరెంట్స్ మీద అయితే కంప్లైంట్ పెట్టిందో వాళ్ళ ఇంట్లో వెళ్ళి చేరి హస్బెండ్ని బయటికి పంపించాలని కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది. అతని ఇంట్లో అతనికి ప్లేస్ లేదా? అగైన్ ఇదే ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయాలిటీకి హస్బెండ్ యొక్క ఫాదర్ అంటే మామగారు ఇద్దరు గురి చేస్తున్నారు. ఐ హ్యావ్ బీన్ సబ్జెక్టింగ్ టు ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్, సో కైండ్లీ సెండ్ దెమ్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఇదే ఒక కోడలుగా వచ్చి ఒక సొసైటీలో రెస్పెక్ట్ ఉన్న ఆడపిల్లగా ఒక మ్యాట్రిమోనియల్ హోమ్కి ఒక అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళ పరువు కాపాడాలి, కానీ వాళ్ళని బయటకు నెట్టేసేంతవరకు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్? సో ఆమె ఇప్పుడు నేను చెప్తున్న వైజాగ్ ఇన్సిడెంట్లో ఆమె థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆమెకు ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఆమెను ప్రొవోకేట్ చేస్తున్నారు. వాట్ షీ వాంట్స్, ఆమెకి కూడా వాళ్ళకి ఒక చాలా ఇట్స్ ఎ బిగ్ హౌస్ ఇన్ వైజాగ్. లైక్ వాళ్ళకి ఒక 10 portions వరకు ఉంటే ఇంకొక 10 portions ఇవ్వాలంట. బట్ హస్బెండ్ వద్దంట. 10 portionsలో 5 portionsలో వచ్చే రెంట్ ఏమికి కావాలంట. ఇన్కమ్ కావాలి, హస్బెండ్ వద్దు. This is the way how some of the wives are claiming maintenance, claiming property rights on husband's property. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హస్బెండ్ క్రూయల్గా ఉండి మ్యారేజ్ చేసుకుని వదిలేసి పట్టించుకోకుండా తిడుతూ హింసిస్తూ కొడుతూ ఇలా ఉంటే దట్ విల్ బి ఎంకరేజ్డ్. బట్ ఇన్ సమ్ ఆఫ్ ది కేసెస్ దే ఆర్ నాట్ అట్ ఆల్ హెరాసింగ్ ద వైఫ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ ఒక వర్డ్ అనట్లేదు, ఒక మాట అనట్లేదు. బట్ ప్రేయర్ నుంచి కూడా ముందు నుంచి కూడా ఇదే ఇంటెన్షన్స్తో ఇలాంటి థాట్స్తో మ్యారేజ్ చేసుకోవడం, బయటపడిపోవాలి, విడిపోవాలి, ఇబ్బంది పెట్టాలి, హస్బెండ్ యొక్క పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కేసెస్లో ఇరికించాలన్న ఇంటెన్షన్స్లో కేసెస్లోకి ఆగుతున్నారు. బట్ లక్కీలీ 498లో అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని జడ్జిమెంట్ రావడం జరిగింది 2014లో. అక్కడి నుంచి అరెస్టులు తగ్గినాయి. ప్రతి 498A కేసులో ఫస్ట్ 41A CRPC ఇచ్చి పంపిస్తున్నారు. చాలామందికి తెలియట్లేదండి. 498A కేసు రకాన్ని భయపడిపోతున్నారు, స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. 41A CRPC నోటీస్ ఇస్తారంటే అక్యూజ్డ్ నోటీస్ అంటారు దాన్ని, కొంతమంది స్టేషన్ బెయిల్ అని కూడా అంటారు. 41A CRPC నోటీస్ ఇస్తారు. నిజంగా మీరు కనుక తప్పు చేయకపోతే అందరికీ అరెస్ట్ జరగదు. లేటర్ ప్రొసీడింగ్స్, ట్రయల్ ప్రొసీడింగ్స్ అన్నీ కామన్గానే జరుగుతాయి. అక్కడ కనుక మీ తప్పు లేదు, మీ మీద ఫాల్స్గా ఒక ఫ్రివలస్ కేసు, సూపర్ఫ్లూయస్ కేసు పెట్టారు అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు హైకోర్టుని ఆశ్రయించండి, క్వాష్ పిటిషన్ వేసుకోండి. యూజువల్గా అది క్వాష్ అవుతుంది.
సో ఇప్పటివరకు వన్ సైడెడ్గా మాట్లాడాను అని అనుకోమాకండి. ఈ సందర్భాల్లో వైఫ్ ఎలా చేస్తున్నారని చెప్పాను. ఇప్పుడు పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ ఉంది. దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఒంగోల్. ఇక్కడ వైఫ్ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ హస్బెండ్ ఈజ్ వెరీ క్రూయల్. మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పేరెంట్స్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయి యొక్క పేరెంట్స్ని ఒప్పించి అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, మ్యాట్రిమోనియల్ హోమ్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ అమ్మాయికి అబార్షన్ చేయించి నీకు నాకు సంబంధం లేదు, నా పేరెంట్స్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారని చెప్పి అమ్మాయిని బయటకు తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేసి అతను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్టుగా బయట నించొని రోడ్డు మీద నించొని అసలు మ్యారేజ్ అవ్వలేదు, నీకు నాకు సంబంధం లేదు, నీకు నేను లివింగ్లో ఉన్నాను అంటున్నాడు. అసలు అమ్మాయి చేసింది ఫస్ట్ మిస్టేక్ అతన్ని నమ్మడం. ఏదో టెంపుల్లో మ్యారేజ్ చేసుకుని వచ్చి అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో ఉండి అతనితో కాపురం చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్ లాస్ట్ ఇలా వదిలించుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఏం చేసింది, ఇలా అబార్షన్ చేయించారు, ఇలా నన్ను చీట్ చేశారు, ఇలా ఇంటికి తీసుకెళ్ళి ఎవ్రీథింగ్ తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టింది. అల్టిమేట్లీ అతని మీద ఏం కేసు పెట్టారు, 313 పెట్టారు. మిస్క్యారేజ్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది మదర్. తనకి ఇష్టం లేకుండా తనకు అబార్షన్ చేయించడం. 493 పెట్టారు, ఐపీసీ సెక్షన్ 493. ఇది కూడా భర్తని అని నమ్మించి తనని వాడుకోవడం. 420 and 417 పెట్టారు, చీటింగ్ కేసెస్ పెట్టారు. ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. సో దీస్ ఆర్ ది ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్. ఎవరు అబ్బాయి మంచివాళ్ళు అమ్మాయి మంచివాళ్ళు అని నేను చెప్పలేము. డిపెండింగ్ ఆన్ ది ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్కరు సఫర్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఇన్సిడెంట్లో ఒక్కొక్కరు విక్టిమ్ ఉంటారు, ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్కరు బాధితులు ఉంటారు. జెండర్ బేస్ చేసుకుని ఏం మాట్లాడట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ జెండర్ న్యూట్రల్. బీయింగ్ an advocate, being a social engineer, we have to be very neutral. We have to be a neutral arbiter. So kabatti an advocate should always be like an advocate is having always double standards and double contradictions. ఇప్పుడు ఒక కేసులో విక్టిమ్ సైడ్ మాట్లాడిన వాళ్ళు ఒక కేసులో అక్యూజ్డ్ సైడ్ మాట్లాడాల్సి వస్తుంది, బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ బేసింగ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్. సో ప్రతి కేసులో అమ్మాయిదే తప్ప, ప్రతి కేసులో అబ్బాయిదే తప్ప అంటే సొసైటీ డిపెండింగ్ ఆన్ ది ఇన్సిడెంట్ అండ్ డిపెండింగ్ ఆన్ ది ఇంటెన్షన్స్, డిపెండింగ్ ఆన్ ది కాన్సిక్వెన్సెస్, ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయి, ఎందుకు జరిగింది, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని చెప్తున్నాం అండి. సో వాట్ ఎవర్ బి ద క్రిమినల్ కేస్ which you are going through, which you are facing through, whether if it is a false and frivolous case, kindly approach us and take some advices from an expert advocate. దాంట్లో ఆ ఎఫ్ఐఆర్లో ఆ కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంటే దాని మీద కూడా ఒక అడ్వైస్ తీసుకోండి. అలాగే ఇన్ కేస్ ఛార్జ్ షీట్ వరకు వెళ్ళిపోతే ఛార్జ్ షీట్ కూడా ప్రాపర్గా వెరిఫై చేయించుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా, ఉన్న ఎలిగేషన్సే పెట్టారా, ఎక్స్ట్రా ఎలిగేషన్స్ ఏమన్నా పెట్టారా అనేది చూసుకోవాలి అంటే సెక్షన్ 173 ఆఫ్ ది సిఆర్పిసి. బేసింగ్ ఆన్ దట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ది కేసెస్. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.